బాగుందా? బాగాలేదా? నచ్చలేదంట. బాగాలేదా? బాగాలేదంట, వాడికి నచ్చలేదంట. నైట్ రైస్ ఉంది, సో ఆలు చేద్దాం. షెన్ను అయితే పడుకున్నాడు, సో నో ఆలు లేదు ఇంట్లో. ఇక్కడంతా మార్కెట్ అవుతుంది. సో ఇది షాప్, రెగ్యులర్ షాప్. సో ఇదంతా మార్కెట్ అవుతుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనా నేచర్. ఏం చేస్తున్నారు అందరూ? లంచ్ అయిందా? సో నేను ఇప్పుడే ఫ్రెష్ వచ్చాను, ఆకలి వేస్తుంది బాగా. సో తినడానికి ఏమైనా చూద్దాం. సో టైం వచ్చేసి 12:35. సో టైం 12:35 అవుతుంది. తిన్నాం ఏమన్నా, ఆకలి వేస్తుంది బాగా. సో మీరేం తిన్నారు లంచ్లో ఈరోజు? చెప్పండి. ఫస్ట్ లైట్ చూద్దాం. సో మీరేం తిన్నారు లంచ్లో? సో తిన్నామంటే నైట్ రైస్ ఉంది. సో రైస్ చాలా మిగిలింది, నైట్ కుక్ చేసింది. అట్లనే ఓన్లీ వైట్ రైస్ వేసుకోవచ్చున్నాం. సో దాన్ని ఏమైనా చేస్తున్నాం. ఈరోజు అయితే పప్పు చేశాను. అంటే నేను రైస్ కొంచెం ఎక్కువ పెడతాను అనమాట నైట్. ఏమో అలా వచ్చేస్తా చేతికి. సో ఎంత కొంత మిగులుతుంది, కానీ ఈరోజు ఎక్కువ అసలు లేదు. చూసారు కదా. సో ఏమైనా చేసుకుందాము. సో టమాటా రైస్, లెమన్ రైస్ ఇది డైలీ కామన్గా చేసుకునేది. సో నేను ఆలూతో కొంచెం ఆలూ ఫ్రై లాగా అండ్ చేసుకుందాం అనుకుంటున్నా, కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అనుకుంటున్నా. సో ఆలూ ఫ్రై చేసి ఇంకా దాంట్లో కొంచెం మిక్స్డ్ ఏదో ఒకటి టమాటో ఆనియన్ అవి వేసి కొంచెం ఏదైనా రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మొన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదండి సండే స్పెషల్ అని చెప్పేసి. సో అది సో కొంచెం సేమ్ థింగ్, చాలా టేస్టీగా ఉంటుంది అది. సో మీకు ఆ రెసిపీ రోజు చూపిస్తాను. ఆలు చెప్తా. నో ఆలు లేదు ఇంట్లో. సో ఈరోజు ఫ్రైడే అన్నమాట. ఈరోజు మార్కెట్ అవుతుంది మాకు. సో మార్కెట్లో తెచ్చుకోవచ్చు. నాకు ఇప్పుడు అదే చేసుకోవాలనిపిస్తుంది. సో లెట్స్ గో టు షాప్కి వెళ్ళి ఆలు తెచ్చుకున్నాం. నేను దానిలోకి పెరుగు కూడా కావాలి. నేను ఆలు పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాం. మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. చూసి షెన్ను అయితే పడుకున్నాడు. సో ఇప్పుడు వెళ్ళి మనం పొటాటో అవన్నీ తెచ్చుకొని ఆ రైస్ అయితే చేసుకున్నాము. Go to shop. So my street view. అక్కడ ఒక షాప్ ఉంది, బట్ అక్కడ ఆలు బాగాలేదు. సో ఇంకో షాప్కి వెళ్తున్నాం. కొంచెం ఇబ్బందిగా ఉంది రోడ్డుపై. ఇక్కడంతా మార్కెట్ అవుతుంది. ఇదంతా మార్కెట్ అవుతుంది ఇక్కడ. మన 1 కేజీ ఒక పెరుగు ప్యాకెట్ చిన్నది అంతే. చిన్న పాల పెరుగు ప్యాకెట్.
తీసుకున్నాను. రోడ్ పైన వీడియో తీయడం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే కలుద్దాం, చిన్నోడు పడుతుంది, ఫాస్ట్గా వెళ్దాం. నా స్ట్రీట్ వ్యూ తీసుకొచ్చాము. సో నెక్స్ట్ ఫస్ట్ అయితే ఆలూని ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అది కట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఈ ప్యాన్ యూస్ చేసి చేస్తున్నాను. సో ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్న క్యారెట్ ఫ్రై ప్యాన్ అనమాట. ఇది చాలా బాగా ఫ్రై అవుతుంది, దీంట్లో అస్సలు అడిగి అంటుకోదు, ఇది ఎంత బాగా ఫ్రై అవుతుంది, సూపర్ అనమాట. అండ్ ఇది గ్రానైట్ మెటీరియల్ ఉంటుంది. సో అల్యూమినియం వాడొద్దు అనేసి, ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా అంత హెల్దీ కాదు అనేసి అంటున్నారు కదా. సో నేనైతే గ్రానైట్ తీసుకున్నాం అనేసి ఇది చూస్ చేసుకున్నాను. ఈ గ్రానైట్ దాంట్లో ఇది క్యారెట్ ఉంటుంది. సో ఇదైతే నేను 3 సెట్స్ వచ్చినాయి అనమాట ఇది. సో ఇది నేను ఫ్రై ప్యాన్ ఒకటి అండ్ ఒకటి కడాయి వచ్చింది అండ్ ఒకటి దోశ ప్యాన్ వచ్చిందంట. ఈ 3 సెట్స్ ఒక ఆర్డర్లో తీసుకున్నాను. సో నాకు 3300 అలా పడినాయి. ఆఫర్స్ ఉంటాయి కదా, అలా ఆఫర్స్లో తీసుకున్నాను అనమాట. సో నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఒక్కటి సపరేట్ అయితే 1500, 1600 అలా ఉన్నాయన్నమాట సపరేట్ అయితే. సో 3 కలిపి తీసుకుంటే 3300కి వచ్చాయన్నమాట. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. సో ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది. గ్రానైట్ అనేది మంచిది అనేసి ఎంతైనా చెప్పారనమాట. సో గ్రానైట్ వాడచ్చు అనేసి. ఇందులో అయితే ఫ్రైస్ బాగా అవుతాయి అండ్ అసలు ఆయిల్ అసలు అడగంటుకోదు. ఇందులో చేద్దాము. Let's go. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ వేయకుండానే ఆలుషన్ని ఫ్రై ప్యాన్లో వేసాను. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో డైరెక్ట్ ఆయిల్ వేస్తే అది చిట్టుపక్క ఫ్రైకి వస్తుంది. అందుకని ఫస్ట్ కొంచెం ఆ వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయిన తర్వాత నేను ఆయిల్ వేస్తాను. సో కొంచెం వాటర్ అంతా పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటాను, అంటే లైట్గా. సో వాటర్ అంతా పోయింది, ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేస్తాం, నేను ఎక్కువ తింటే వేసుకోండి, నేనైతే కొద్దిగా వేస్తున్నాను. ఈ ఆలుకి ఎన్ని సరిపోతుంటే ఆయిల్ అయితే పడతాయి, అంత ఆయిల్ అయితే అయ్యింది. ఇప్పుడు చిన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో మీడియం ఫ్లేమ్లో ఈ ఆలు మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో దీనికి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 ఆనియన్, 2 చిన్న టమాటోస్, 2 మిర్చి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, చిన్న ప్యాకెట్ దీంట్లో ఆపేస్తాను. సో ఇక్కడ ఆలు అయితే ఫ్రై అవుతున్నాయి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి.
తర్వాతనే ఆనియన్ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ వేసి ఆనియన్ మొత్తం బ్లాక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం మిక్సీ పట్టుకునే పని ఉంది, అది మిక్సీ పట్టుకున్నాం. సో ఈ కొత్తిమీర పుదీనా మంచిగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఆనియన్ కొంచెం మెత్తబడ్డాయి కదా. సో ఇక్కడ మీ ఇష్టం అనమాట, కారం కావాలంటే కారం వేసుకోండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఏవైనా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ ఏవి వేయట్లేదు, సింపుల్గా చేసుకుంటున్నాను. సో కొంచెం సాల్ట్ వేస్తాను అంతే. అండ్ ఇక్కడ మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పచ్చిమిర్చి సరిపోలేదు, మీరు స్పైస్ ఎక్కువ తింటారనుకుంటే దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ లేదా 1 మీ టేస్ట్ తగ్గట్టు. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. సో నేను కొంచెం ఇప్పుడు ఆనియన్స్ మెత్తబడ్డినాయి కదా, అండ్ ఈ టమాటోస్ వేస్తున్నా. వేసి కొద్దిగా సాల్ట్ వేస్తాను. టమాటోస్ కొంచెం ఇది కుక్ అయితే చాలన్నమాట, కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు టమాటోస్. అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటాం. సో మా షెన్ను పడుకున్నాడనమాట. సో ఇందాక మిక్సీ పట్టంగా మిక్సీ సౌండ్కి మా షెన్ను లేచాడు. షెన్నమ్మ దా 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 కమ్ కమ్ కమ్. లేచి అమ్మీ అమ్మీ అని పిలుస్తున్నాడు. ఈ మధ్య అమ్మీ అని పిలుస్తున్నాడు, అమ్మ అనేవాడు ఇప్పుడు అమ్మీ అమ్మీ అని పిలుస్తున్నాడు. హలో హాయ్. సో ఈ రీల్స్ పెట్టి అమ్మా అమ్మయ్య అమ్మయ్య అని బేట ఇట్లా నేను రైలు పైనుంచి తీసుకుంటాను అని. సో వాడు నేను అనే డైలాగ్ వాడంటాడు, అమ్మయ్య చెప్పు అమ్మయ్య చెప్పండి అమ్మయ్య అమ్మయ్య. ఏం చేస్తున్నా నేను? తింటావాను? ఆలు ఫ్రై చేస్తున్నా, తింటావా? వద్దా వద్దా చిన్న వద్దా వద్దా ఇటు వద్దా? నో యూ డోంట్ వాంట్? నో. వెరీ గుడ్ బ్రదర్. చిన్న అన్నెక్కడ పోండి మా స్కూల్ వెళ్ళిలో ಹೋಗೋಗೆ అమ్మ అక్క కాదు ఆలు. సో మిక్సీ తీయాలి. బాయ్ చెప్పు. సో ఇక్కడ టమాటో సగం కుక్ అయింది. సో ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేద్దాం. దీంట్లో కొన్ని వాటర్ వేసి యాడ్ చేస్తాం.
మా చెన్ను లేచారని అడవిలో ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట చూడడానికి. లేచి అమ్మీ 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 అని ఏడుస్తున్నాడు. అమ్మీ అమ్మీ చెప్పు ఎందుకు 4 టీత్ వచ్చినాయి. సో ఇది కొంచెం దగ్గరకు అయ్యేంత వరకే ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. కొంచెం దగ్గర కావాలి అంతే, అయిపోయింది. ఈ ఆలు రైస్, ఆలు పుదీనా, ఆలు టమాటో, దీన్ని ఏం నాకు తెలీదు. సో ఇదైతే ఆలు రైస్ అనుకోండి, గ్రీన్ ఆలు రైస్. బాగుందా పేరు? మీరు దీనికి ఏ పేరు పెడతారో పెట్టండి, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడే లేచాడు కదా, అందుకని ఎత్తుకొని చేస్తున్నాను అనమాట. సో పిల్లలు లేవగానే వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే వాళ్ళు కొంచెం ఏమంటారు, ఏడుస్తారు, క్రాంకీ అవుతారు. అందుకని ఎత్తుకొని చేస్తున్నాను అనమాట. అలవాటు అయిపోయింది రోజు చేసి. సో మీకు నేను 12:30కి స్టార్ట్ చేశాను కదా, 12:35 అలా చూసాను కదా ఆటో వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి 1:35. సో 1 అవర్ అవుతుంది షాప్కి వెళ్ళి ఆలు తెచ్చుకొని అని కట్ చేసి చేస్తాను. సో ఆ లోపు మా చెల్లు లేసారు. అమ్మీ. సో ఇది ఫోటో మాది, నేను ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేయించుకున్నాను అనమాట. సో మా జున్ను ఫస్ట్ బర్త్డే ఫోటో ఇది, మిడిల్లో పెద్దగా ఉందిగా. అండ్ మిగతా అన్నీ నేను మా ఆయన 1 ఇయర్ వరకు, అంటే అప్పటి వరకు దిగిన పిక్స్, జున్నుతో దిగినవి. అండ్ జున్నుది ఫస్ట్ నుంచి 12 months వరకు. అండ్ మేము బయటికి వెళ్ళి దిగినవి, మా మ్యారేజ్ డే అప్పుడు, స్పెషల్ డేస్ అప్పుడు మేము దిగిన పిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది నేను మా ఆయనకి 2nd anniversary గిఫ్ట్ ఇచ్చాను ఆ ఫోటో ఫ్రేమ్. సో వెళ్ళి చూద్దాం ఎంతవరకు వచ్చింది ప్రాసెస్. సో చూడండి కొంచెం ఆయిల్ పైనకి వస్తుంది. సో ఇది అయిపోయిందనమాట. అయింది, దీంట్లో రైస్ కలుపుకొని తినేయడమే. సో రైస్ని ఇలా పొడి పొడి చేసుకొని కలుపుకోండి. ఇది వేడనంతో కూడా చేసుకోవచ్చు దీన్ని. సో నేను ఇది నైట్ రైస్ మిగిలిన కాబట్టి నైట్ రైస్ ఇలా చేసుకుంటున్నాను. సో వేడన్నంతో మీకు బ్రేక్ఫాస్ట్లో లేదా లంచ్లో మీకు వెరైటీగా తిన్నాము, డైలీ రొటీన్గా కాకుండా అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. నేను ఇందాక కలిపింది వీడియో పాజ్లో పెట్టాను, అది ప్లే అవుతుంది అనుకున్నా కానీ రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ రికార్డ్ అవ్వలేదు. సో నేను ఫస్ట్ హాఫ్ రైస్ కలిపిన తర్వాత ఇంకా హాఫ్ రైస్ కలుపుకున్నాను. సో ఫైనల్లో చూద్దాం. సో ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం మనం వేడి చేసుకుందాం. ఇది చల్లన్నం కదా, సో కొంచెం వేడి చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకొని తినేయడం అంతే. సో ఈ రెసిపీని అంటే ఇలా లంచ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కట్టవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేడి చేసుకొని తినడమే. అది చల్లన్నం కాబట్టి వేడి చేస్తున్నాం. వేడన్నం అయితే అసలు వేడి చేసుకోవచ్చు, ఆల్రెడీ వేడి ఉంటుంది కాబట్టి. సో ఇదండి రెసిపీ. సో మీకు నచ్చింది, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇదిగో తీసుకో. సో మా షెన్ను ఆడుకుంటున్నాడు, దేంతో ఆడుకుంటున్నాడు చూపిస్తాను. చూసారా, ఎన్ని టాయ్స్ ఉన్నా కానీ వీడు మాత్రం ఆడుకునేది దాంతోనే.
ఒక గ్లాస్ ఒక స్పూన్ తీసుకుంటాడు, లేకపోతే ఒక కడాయి ఒక పెద్ద గరిట తీసుకుంటాడు. సో అవి తీసుకొని ఆడుకుంటాడు. అయ్యి స్లోలీ. అమ్మా కొట్టకు, నో నో కొట్టకు, నో. సో ఈ మ్యాట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా. ఇది ఒక పేర్. సో ఇది కిచెన్లో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ కిచెన్ సింక్ దగ్గర వేసాను అనమాట. సో మనం ఇది చలికాలం కదా, సో ఈ ఫ్లోర్ అనేది ఈ మార్బుల్స్ అనేవి చాలా చల్లగా ఉంటాయి. సో ఇది చాలా వేడిగా ఉంటుంది. దీనిపైన ఇంకింత వచ్చా ఉంటుంది. అండ్ దీనిపైన వాటర్ పడినా కూడా ఇంకిపోతాయి. సో కిందకి వెళ్ళామన్నమాట వాటర్. సో వీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కావాలంటే తీసుకోండి. చాలా బాగుంది. బాగుందా? బాగాలేదా? నచ్చలేదంట. బాగాలేదా? బాగాలేదంట. వాడికి నచ్చలేదంట. స్పైసీ ఉంది కదా, సో వాడికి నచ్చలేదంట. ఓకే నేను తింటాను, వచ్చింది. ఓకే తింటారంట. బాగుందా? బాగుందా? బాగుందా చిన్న? బాగుందా? సూపర్ సూపర్. నచ్చింది కాబట్టి తింటున్నాడు. వాడికి ఏం తెలుసు, ఇట్లా ఇట్లా నెత్తైతే నచ్చకపోతే తినడు. సో నచ్చింది కాబట్టి తింటున్నాడు. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది నా నుంచి రోజు. చూడండి పెట్టమని ఏడుస్తుంది. నచ్చితేనే ఇలా చేస్తాడు పెట్టమని. సో మా షెను లంచ్ వచ్చేసి నేను పొద్దున పప్పు చేశాను కదా, సో దాంట్లో నుంచి కొంచెం గట్టి పప్పు బయటకు తీసేస్తూ పక్కకు పెట్టాను అనమాట. సో ఆ పప్పు అండ్ కొంచెం ఈ గంజి వేస్తాను. సో నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా గంజి తీస్తాను కదా, గంజి తీయడం చూపించాను కదా. సో నేను గంజి మార్నింగ్ కూడా తీస్తాను అనమాట. సో ఇలా వీనికి ఇలా గట్టిగా ఉంటే ఫుడ్లో ఇది కలిపి కొంచెం లూజ్గా చేసి తినిపిస్తాను. సో ఇది మా షన్ను లంచ్. సో ఇలా కొంచెం లూజ్గా చేస్తాను అనమాట, మింగడానికి ఈజీగా ఉంటుంది అనేసి. సో ఇది మా షన్ను లంచ్. సో నౌ ద టైమ్ ఈజ్ అవుతుంది. ఓకే 2:10 అవుతుంది. సో నా లంచ్ అయిపోయింది, షన్ను లంచ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే వెజిల్స్ తినేస్తాను అనమాట. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని 3:30కి నేను మెయిన్ రోడ్ పైకి వెళ్ళాలన్నమాట. మా జున్నుని పికప్ చేసుకోవడానికి వాటర్ అక్కడే అవుతుంది. సో అక్కడ నుంచి పిక్ చేసుకొని రావాలి. సో ఇది ఈ వీడియోలో సో నా ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. సో డైలీ ఇలా అయితే ఉండదు. ఈరోజు ఈ డేలో
ఆఫ్టర్నూన్ ఇలా గడిచిందనమాట. సో 12 to 3 PM to 3 PM ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది కదా. నేను కొన్ని వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసుకోవడానికి. సో కొంతసేపు వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను, ఒక 2:40 అట్లా. ఆ టైం వరకు 2:40 వరకు వీడియోస్ ఎడిట్ చేసుకొని, సో ఒక 20 minutes వరకు వీడియోస్ ఎడిట్ చేసుకొని నేను ఆ తర్వాత మెసేజ్ చేస్తాను. బాయ్ బాయ్. సో చూడండి, నౌ ద టైమ్ ఈస్ 2:38, ఆల్మోస్ట్ 2:40. సో ఇంకా టైం అయింది అనేసి నేను క్లీన్ చేయడానికి వచ్చాను. ఇది వచ్చేసి స్పాంజ్, ఇది డ్రై చేసుకొని ఇదంతా ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకొని కొంచెం ముచ్చిపెట్టేసి క్లీన్ చేసేసుకొని ఇదంతా స్వెజెస్ క్లీన్ చేసుకుంటాను. వెజెస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నా టైం ఈజ్ 2:58 అవుతుంది. సో ఈరోజు కొంచెం తొందరగా అయిపోయింది వెజెస్ క్లీనింగ్. అంటే ఎందుకంటే తక్కువ ఉంటాయి కాబట్టి. ఎందుకు తక్కువ ఉంటాయంటే యాక్చువల్గా నేను డైలీ నైట్ క్లీన్ చేసి పడుకుంటాను అనమాట, మార్నింగ్ని చేసేదంతా. సో నేను నిన్న నైట్ చేయలేదు కాబట్టి మార్నింగ్ 9 o'clockకి చేశాను అనమాట. చూడండి, ఇది ఈ రెండు మార్నింగ్ 9 to 10:30 అయింది, 10:30 వరకు. సో 1.5 hours అయింది క్లీన్ చేయడానికి. సో అందుకనేసి కొద్దిగా కొన్ని ఉన్నాయన్నమాట. సో వెజెస్ క్లీన్ అయితే అయిపోయింది, చూసారు కదా 3 అవుతుంది. సో ఇప్పుడు నేను ఇల్లు క్లీన్ చేసేసి చేయాలి. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి చిన్న తీసుకురావడానికి వెళ్ళాలి. అండ్ ఇంకొక పైన కొన్ని బట్టలు అది తీసుకొని రావాలి. సో వీలైతే అవి చూపిస్తాను, లేకపోతే లేదు. ఈవినింగ్ చేసే పని ఏదైతే ఉంటుందో అది నేను మా జున్ను రాకముందే చేసేసుకుంటాను అనమాట. సో వెజల్స్ చేస్తాను, ఇల్లు ఊడుస్తాను. అండ్ ఇంకా బయట 3 దాటితే బయట ఊడుస్తాను. సో వాడు వచ్చిన తర్వాత వాడికి స్నాక్స్ ఇచ్చేసి హోంవర్క్ చేయించడం, అండ్ వీడికి స్నాక్స్ పెట్టాలి. సో అలా టైం వీళ్ళతో అయిపోతుంది, పని చేసుకోవడానికి టైం ఉండదు. సో మీరు కూడా ఇలా వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి రాకముందు మనం అన్ని పని చేసుకుని మనకి టైం సేవ్ అవుతుంది. సో ఇదన్నీ నా 12 to 3 PM రొటీన్. తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆయమ్మ కాల్ చేసింది, ఫస్ట్ వెళ్ళాలి ఇప్పుడు. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనా నేచర్. బాయ్ బాయ్.